అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే 1700కు పైగా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. అన్నీ మీకు ఉపయోగపడేవే, అన్నెసరీ కానీ ఉపయోగపడనివి, అసహ్యంగా ఉన్నవి నేను ఎప్పుడు కూడా పోస్ట్ చేయను. ఈరోజు చాలా అసహించుకునేటువంటి సుప్రీంకోర్టులో ఫైల్ అయినటువంటి కేసు ఏంటి అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఈ కేసు చివరి వరకు చూస్తే ఏ స్థాయిలో ప్రజలు తయారవుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఒక అబ్బాయి ఒక కేసు పెట్టాడు సుప్రీంకోర్టులో. మా అమ్మ మా నాన్నతో కాకుండా వేరొక అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది, నేను అతనికి పుట్టాను అని ఆ పిల్లోడు తాలూకా వాదన. ఆ అబ్బాయి ఏమంటాడంటే, సుప్రీంకోర్టులో వేసినటువంటి పిల్లోడు మా అమ్మ వేరొక అతనితో నన్ను కన్నది కాబట్టి అతనే మా నాన్న కింద డిక్లేర్ చేసి మాకు చదువులకి భవిష్యత్తుకి అన్నిటికీ కూడా ఆయనే పూర్తి బాధ్యతలు తీసుకొని, అలాగే ఆయన ఇంటి పేరు ఆయనే తండ్రి కింద డిక్లేర్ చేయమని సుప్రీంకోర్టులో అపీల్ వేసాడు. అసలు విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మకి 1989లో మ్యారేజ్ అయింది. 1991లో ఒకడు పుట్టాడు, 2001లో ఒకడు పుట్టాడు. ఒక అబ్బాయి తండ్రి దగ్గర పెరుగుతున్నాడు, ఒక అబ్బాయి తల్లి దగ్గర పెడుతున్నాడు. 2021లో ఈ అబ్బాయి పుట్టిన తర్వాత 2006లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2006లో విడాకులు తీసుకున్న తర్వాత ఈమె వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టింది, తండ్రి పేరు మార్చాలి అని చెప్పి. మేము అలా మార్చము, 2021కి నీ భర్త ఆయనే, 2006లో మీరు విడాకులు తీసుకున్నారు అని చెప్పి ఆమె కింద కోర్టుకి వెళ్ళింది. కింద కోర్టు ఏమన్నదంటే, ఆమె తాలూకా రంకుమూడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు ఎత్తే ఆయన ఏమన్నాడంటే, ఇల్లీగల్ చిల్డ్రన్స్ కూడా మెయింటెనెన్స్ చూసుకోవాలి కాబట్టి ఇల్లీగల్ లెజిటిమేట్స్ అంటారు, వాళ్ళకి మీరు భరణం ఇవ్వమన్నారు. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కూడా ఏమన్నదంటే అలాగే చెప్పింది. ఇంచుమించుగా ఆ పిల్లోడికి వాళ్ళ అమ్మకే సపోర్ట్ చేసింది. సుప్రీంకోర్టుకు వచ్చాడు అతను. సుప్రీంకోర్టుకు వచ్చి ఇలాగ ఈ కేసు వివరాలన్నీ సుప్రీంకోర్టులో తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఆ అబ్బాయి ఏమంటాడంటే, నా తండ్రి ఇతనే అని డిక్లేర్ చేయండి, అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ చేస్తే నా తండ్రి అనేది మా నాన్న నా తండ్రా, లేకపోతే మా అమ్మ తాలూకా అక్ర సంబంధం పెట్టుకున్నటువంటి రంకుమూడు ఎవరైతే ఉన్నాడో వాడు నాకు ఒరిజినల్ తండ్రా అన్నది తెలుస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టుకి చెప్పాడు. చెప్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, అతని అంగీకారం లేకుండా డిఎన్ఏ టెస్ట్ మేము చెయ్యము, డిఎన్ఏ టెస్ట్ చేయమని అంగీకరించము. ఫస్ట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, విడాకులు 2006లో తీసుకున్నారు, 2001లోనే వీడు పుట్టాడు కాబట్టి ఒరిజినల్గా తండ్రి ఎవరో అంటే మీ నాన్న, ఎవరో మీ అమ్మ తాలూకా అక్రమ సంబంధంలో ఉన్న అతను మీకు తండ్రిగా డిక్లేర్ చేయడం అనేటువంటిది అవ్వదు అని చెప్పి. తర్వాత తల్లిని పిలిచి అడిగారు, నిజమేనా నీకు అక్రమ సంబంధం వల్ల పుట్టినోడైనా? నిజమే అని ఒప్పుకుందాం. ఆవిడ కూడా ఎఫిడవిట్ ఇచ్చింది, నాకు భర్తతో ఉండగానే నేను వీడితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను, ఆడికే పుట్టాడు మాకు ఈ రెండో కొడుకు అని చెప్పేసి. అంటే ఏ స్థాయిలో సుప్రీంకోర్టులో కూడా అంత అసహ్యంగా ఎఫిడవిట్ ఇచ్చేటువంటి స్థాయిలో డిక్లేర్ చేశారు. స్థానికంగా మున్సిపాలిటీ వాళ్ళు అబ్జెక్ట్ చేయడంతో మొత్తం కథ అంతా బయటకు వచ్చింది. అంటే ఏ స్థాయిలో మన తాలూకా ప్రవర్తనలు ఉన్నాయనేటువంటిది తెలియజేయడం కోసం సుప్రీంకోర్టు మేము ఈ కేసును చూసి అసహించుకుంటున్నాము, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా రాకూడదు అని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఆ జడ్జిమెంట్స్ మీకు పెడతాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్ అంటే మీకు తెలియకపోతే ఎవరన్నా అడగండి, ఎందుకంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఎక్కడ ఉంటుందండి, ఎక్కడ కనబడలేదండి అని కాదు, దాంట్లోనే పైన జస్ట్ ఇలా ఓపెన్ చేసినట్టే మీకు కనబడుతుంది. తెలుగులోని ఇంగ్లీష్లోని రెండూ పెడుతున్నా. సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయాలు క్లియర్గా ఉంటాయి. ఇలాంటి కేసులు ఎప్పుడూ రాకూడదు. ఇలాంటి భర్తతో ఉండగా, అలాగే భార్యతో భర్త కలిసి ఉండగా వేరొకరితో ఉండడం అనేటువంటిది ధర్మం కాదు, న్యాయం కూడా కాదు, రెండింటికి కూడా వ్యతిరేకం. భారతదేశంలో అలాంటివి అనేటువంటిది జరగకూడదు. జై హింద్, భారత మాతాకి జై.